నమస్తే అందరికి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇక 2 రోజుల్లో ఎలక్షన్స్ అయితే ఉన్నాయి. మీరు ఎవరికైతే ఓటేస్తారో ఒకసారి కామెంట్ చేసేయండి. అలాగే చాలా మంది నన్ను అడిగినారు, అన్న మీరు ఇండియాకి రారా, ఇండియాకి వచ్చి ఓటు వేరా, ఒకవేళ ఓటు వేస్తే ఏ పార్టీకి వేస్తారని. మొన్నడే ఎలక్షన్స్ కాబట్టి నేనైతే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాతే వస్తా. ఎందుకంటే ఇక్కడికి వచ్చేంత వరకు మన చేతిలో ఉంటది, పంపించేదంతా వాళ్ళ చేతిలో ఉంటది. ఎలక్షన్స్ అయిపోయి అలాగే ఎవరు గెలిచింది కూడా అది తెలిసిపోతుంది అనమాట నేను వచ్చే టయానికి. ప్రెసెంట్ మీరంతా ఉన్నారు కాబట్టి ఏ పార్టీకి మీరైతే ఓటేస్తారో ఒకసారి కామెంట్ చేయండి, నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. నేనైతే ఇండియాలో ఉంటే ఖచ్చితంగా నా ఓటు అనేది నేను వేసేవాడిని, కానీ ఏ పార్టీ అని నేను చెప్పలేను. ఎందుకంటే నాకు రాజకీయాలు అంటే అస్సలు నాకు నచ్చవు. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇప్పుడున్న రాజకీయాలు అయితే నాకు నచ్చవు. ఒకప్పుడు రాజకీయాలు అంటే నాకు కూడా ఇష్టమే, కానీ ఇప్పుడున్న రాజకీయాలు అయితే నాకు ఇష్టమే లేదు. కానీ మన ఓటు మనము ఉపయోగించుకోవాలి కాబట్టి నేనైతే ఓటు వేసేవాడిని. ఒకప్పుడు అంటే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అలాగే ఎన్టీఆర్ గారు, వీళ్ళంతా పాత రాజకీయ నాయకులు, వాళ్ళన్నప్పుడు చాలా బాగుంది. కానీ ఇప్పుడున్న రాజకీయం అయితే నాకు అసలు నచ్చదు. అందుకోసమే నన్ను చాలా మంది అడిగితే నేను వాళ్ళకి రిప్లై కూడా ఇవ్వలేదు. ఇండియాలో ఉంటే ఏదో ఒక పార్టీకి వేసేవాడిని, మొత్తానికి ఓటు అయితే వేసేవాడిని.